అండ్ అందులో మీ లుక్ కూడా చాలా ఫియర్స్గా అసలు చాలా బాగుంది సార్, చాలా న్యాచురల్గా ఉంది. ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు అండ్ మెయిన్ మీ లుక్ కావచ్చు. అంటే మీరు ఏ విధంగా మీరు దానికి ముందు మేక్ ఓవర్ కావచ్చు, ఎటువంటి హోంవర్క్ చేశారు సార్? ఒక 12 kgs వెయిట్ పెరిగానండి ఆ సినిమా కోసం. ఎందుకంటే కొంచెం ఆ గేదెల రాజు ఒక టౌన్ని కాకినాడ లాంటి ఒక సిటీని శాసించే ఒక గ్యాంగ్స్టర్. సో ఆబ్వియస్లీ కొంచెం ఆ బలంగా దిట్టంగా ఉంటే వెనక ఇటు ఇటు ఉంటే ఫ్రేమ్ బాగుంటుంది. సో డైరెక్టర్ మోటివ్ కూడా అదే, కొంచెం వెయిట్ పెంచాలన్నా అన్నాడు. ఓకే పెంచాం. మంచి నాన్ వెజ్ చక్క సీ ఫుడ్స్ గట్టిగా తిని బాగా పెంచాను. ఇప్పుడు తగ్గించడానికి చేస్తున్నాను. ఒక్కొక్క కేజీ అలా ఇన్స్టాల్మెంట్ మీద వస్తున్నా కిందికి. అండ్ అది మా లాస్ట్ మేలో చేసాం, మే జూన్ మంచి ఎండల్లో కాకినాడ. అమ్మో, ఇంకా మొత్తం తట్టుకోలేము. చూసారా మీకు, పైగా పక్కన సముద్రం ఉంది, దాంతో ఆ హార్బర్లో ఆ చేపల మార్కెట్లో ఇంకా మేకప్లు లేవు, ఇంకా వేసుకున్న అనవసరం, ఎందుకంటే అరగంటకి మొత్తం పోతుంది. సో ఎలా ఉంటే అలా చేద్దాం అని చెప్పి చేసాం. కొంచెం మాస్ స్టైల్ కోసం, కొంచెం మాస్ లుక్ కోసం ఆటోమేటిక్గా లుక్ వస్తే క్యారెక్టర్ వీళ్ళకి వెళ్ళిపోతాం తెలియకుండానే. అంతో ఇంత నాకు గతంలో ఒక 400 సినిమాలకి నేను డబ్బింగ్ చెప్పాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా. నంది అవార్డు కూడా వచ్చింది నాకు సంపంగి సినిమాకి. ఆ డబ్బింగ్ అనేది ఇప్పుడు నాకు బాగా యాక్టర్గా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఒక క్యారెక్టర్ని ప్రతి పాత్రకి ఒక లిమిట్స్ ఉంటాయి కొన్ని. అంటే యాక్టింగ్ పరిధి ఉంటుంది, డైలాగ్ మాడ్యులేషన్లో మనం సౌండ్ని ఎంత పెంచవచ్చు ఎంత తగ్గించవచ్చు, ఏ రేంజ్లో వెళ్తే అది కొంచెం న్యాచురల్గా ఉంటుంది. ఇవన్నీ కాస్త ఈ అనుభవం అంతా నాకు కొంచెం ఇప్పుడు యాక్టింగ్లో కొంచెం హెల్ప్ అవుతుంది. ఈ క్యారెక్టర్కి అదే అప్లై చేశాను. మీకు స్టోరీ వచ్చిందా డైరెక్ట్గా, లేకపోతే మీరు యాక్ట్ చేయాల్సి వచ్చిందా? మ్యూజిక్ గురించి వచ్చాడండి చైతన్య మోటూర్ అని. వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ దీన్ని ఒక పాపం వాళ్ళు దేర్ ఆర్ స్ట్రగ్లర్స్. చైతన్య మోటూర్ అనే అబ్బాయి, అతను కాకినాడలో షార్ట్ ఫిల్మ్ ఏదో చేస్తూ, తర్వాత భరత్ కమ్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా మన డియర్ కామ్రేడ్, తర్వాత అంబాజీపేట బ్యాండ్ సినిమాకి ఒక అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి సొంతంగా డైరెక్టర్ అవ్వాలనే ప్యాషన్తో కొంచెం అవి ఇవి తాకట్టు పెట్టి సహజంగానే ఇంట్లో బయలుదేరారు వీళ్ళు. ఇండిపెండెంట్ సినిమాకి చేద్దాం అనుకున్నారు వీళ్ళు. బట్ ఎందుకో వాళ్ళకి ఎవరో అడ్వైజ్ ఇస్తే కొంచెం లార్జ్ స్కేల్లోనే వెళ్ళొచ్చు కదంటే, అప్పుడు తర్వాత వాళ్ళు మ్యూజిక్ గురించి నా దగ్గరికి వచ్చారనమాట. ఒక డిఓపి ద్వారా వచ్చాక మ్యూజిక్ బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్. నేనేమో పలాస తర్వాత నాకు అన్నీ అదే బడ్జెట్ రేంజ్లో వస్తున్నాయి సినిమాలని. చాలా సినిమాలు వదిలేసాను నేను, ఎందుకంటే నాకు వర్కౌట్ కావట్లా. కొన్నిసార్లు తిరిగి నా జేబులో డబ్బులు నేను పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ కనీసం పాటలన్నా వైడ్గా వెళ్తాయి అనుకుంటే, మీకు తెలియదే ఉంది, యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే స్టార్స్ మ్యూజిక్ ఇమ్మీడియట్గా వైరల్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు దాన్ని లేపేస్తారు. ఈ చిన్న సినిమాల పాటలు మెల్లిమెల్లిగా ఎక్కుతాయి. ఎప్పుడో ఒక పాట ఫ్లూగా టక్మని ఎక్కుద్ది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఇంక్లూడింగ్ నెక్లెస్ గోల్స్ పాట కూడా బిగినింగ్లో ఏమీ లేదు, అది నాకు తెలిసి. హానెస్ట్గా చెప్తాను, ఇప్పుడు బిగినింగ్ సినిమా రిలీజ్ అయ్యే ముందు లేదు. దాన్ని ఆ పండు, ఆ దుర్గారావు వీళ్ళందరూ సాయం పడ్డారు, బాగా హై అయిపోయింది. నేను అది నిజాయితీగా ఒప్పుకుంటా ఆ విషయాన్ని. వాళ్ళే ఆ పాటలు లిఫ్ట్ చేశారని చెప్పి వాళ్ళిద్దరిని పిలిచి సన్మానం కూడా చేశాను వాళ్ళకి.